విజయవాడలో పర్యాటక శాఖ కీలక ఉద్యోగి రాసలీలలు బట్టబయలయ్యాయి. డివిజన్ కార్యాలయాన్నే తన సరసాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ప్రతిరోజు ఆఫీసు పనివేళలు ముగిసిన తర్వాత సరిగ్గా 7 నుంచి 8 గంటల సమయంలో ఓ మహిళతో బైక్ మీద రావడం, ఆఫీస్ తాళాలు తెరిచి ఏకాంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం, తిరిగి వెళ్లిపోవడం అతడికి అలవాటుగా మారింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు భాగోతం బయటపడింది. సీసీ కెమెరాలలో ఆ కీలక ఉద్యోగి మహిళతో రావడం, తిరిగి వెళ్లడం స్పష్టంగా కనిపించడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గతంలోనూ ఈయన గారు ఇలాంటి కార్యకలాపాలే జరిపినట్లు తెలుస్తోంది. విజయవాడలో పర్యాటక శాఖ కీలక ఉద్యోగి రాసలీలలు బయటపడ్డాయి. డివిజన్ కార్యాలయాన్నే తన సరసాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ప్రతిరోజు ఆఫీసు పనివేళలు ముగిసిన తర్వాత సరిగ్గా 7 నుంచి 8 గంటల సమయంలో ఓ మహిళతో బైక్ మీద రావడం, ఆఫీసు తాళాలు తెరిచి ఏకాంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం, తిరిగి వెళ్లిపోవడం అతడికి అలవాటుగా మారింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు భాగోతం బయటపడింది. సీసీ కెమెరాలలో ఆ కీలక ఉద్యోగి మహిళతో రావడం, తిరిగి వెళ్లడం స్పష్టంగా కనిపించడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గతంలోనూ ఈయన గారు ఇలాంటి కార్యకలాపాలే జరిపినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నవీన్, ఏదైతే పర్యాటక శాఖ కార్యాలయం అంటే పర్యాటక శాఖ మొత్తం కూడా భవానీ ఐలాండ్ సమీపంలో ఉందనుకుంటారు, కానీ దాని ప్రధానమైన కార్యాలయం కమర్షియల్ విభాగాలు తదితర వ్యవహారాలు చూసుకోవడానికి ఏదైతే విజయవాడ కలెక్టరేట్ ఎదురుగా ఒక కాంప్లెక్స్ ఈ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం వేళలు ముగిసిన తర్వాత అందులో కీలకమైన ఉద్యోగి రోజు రాత్రిపూట 7 నుంచి 8 గంటల మధ్యలో రోజు మహిళతో లోపలికి వచ్చి మొత్తం కూడా అక్కడ ఆయన ఏకాంత సేవలో మొత్తం కూడా చేస్తున్న తర్వాత బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సెక్యూరిటీ అధికారులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారో ఆ తర్వాత ఉన్నతాధికారులు మొత్తం ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ కానీ వాటిని కానీ మొత్తం కూడా పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఆయన తరచూ కూడా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడడంతో మొత్తం కూడా ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆయన మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అయితే ఆ మహిళ ఎవరు ఏంటి అనే దాని మీద కూడా పర్యాటక శాఖలో మొత్తం కూడా దానికి సంబంధించిన విచారణ మొత్తం కూడా కొనసాగుతుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయిన తర్వాత బయటపడటంతో మొత్తం కూడా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ పూర్ణ.